బాక్సెస్ ముందు పెట్టుకొని ఏం చేస్తున్నాను అని అనుకుంటున్నారా? మన ఆడవాళ్ళకి కట్టు బొట్టు గాజులు ఎంతో ప్రాణంగా ఇష్టపడతారని తెలిసిందే కదా. సో అందులో ఒకటి ఎంతో ఇష్టమైన గాజుల ఎపిసోడ్ ఈరోజు మన ఛానల్లో. సో నేనైతే ఎన్నో ఇయర్స్గా నా చిన్నప్పటి జ్ఞాపకాలని కూడా ఆ గాజుల్ని నేను దాచిపెట్టుకున్నాను, బికాజ్ ఒక మెమరీగా ఉంటుందని చెప్పేసి. అదే విధంగా ఇప్పుడు కొన్ని ట్రెండింగ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి కదా, థ్రెడ్ బ్యాంగిల్స్ అని, రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అని. అలా నేను చాలా వరకు ఇలాంటి బాక్సెస్ తీసుకొని స్టోర్ చేసుకున్నాను. సో మన ప్రీవియస్ వీడియోలో చూస్తే తెలుస్తూ ఉంటుంది మీకు. ఈ బాక్సెస్ నేను మీషో నుంచి పర్చేస్ చేశాను. వీటి గురించి కూడా నేను ముందు మాట్లాడాను. యాక్చువల్లీ ఇవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అండ్ చాలా ఆర్గనైజ్గా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనుమ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు మన ఛానల్లో బ్యాంగిల్ ఎపిసోడ్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్లో కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు అప్డేట్ రావాలంటే మీరేం చేయాలి? గంట సింబల్ని మాత్రం డెఫినెట్గా ప్రెస్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. టోటల్ 6 బాక్సెస్ ఉన్నాయి. నేను డిఫరెంట్ కేటగిరీస్గా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. లైక్ మట్టి గాజులు ఒక సైడ్, మెటల్ గాజులు ఒక సైడ్, అండ్ వెల్వెట్ బ్యాంగిల్ ఒక సైడ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాక్సెస్ తీసుకొని అలా ఆర్గనైజ్ చేసుకున్నాను. నిజానికి నాకు మట్టి గాజులు అంటే చాలా ఇష్టం. మట్టి గాజుల్లో ప్లెయిన్, ఇలా పువ్వులవి కాకుండా, మెరుపులు ఉన్నవి కాకుండా, అలా ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ బాగా కనిపిస్తుందని చెప్పేసి తీసుకుంటానమాట. ఇవి నా చైల్డ్హుడ్ మెమరీస్ కూడా ఉన్నాయి. ప్రెసెంట్ అయితే నా దగ్గర కొన్ని కలెక్షన్ ఉన్నాయి. నేను ఆల్వేస్ చెప్తూ ఉంటాను కదా, నా దగ్గర కొన్ని కలెక్షన్స్ ఉంటాయి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని ఉంటాయి అని. బికాజ్ అక్కడికి ఇక్కడికి ట్రావెల్ చేస్తూ ఉంటాను కదా, అందుకని అక్కడ సగం పెట్టేస్తాను నేను, ఇక్కడ సగం పెట్టుకుంటాను. ప్రెసెంట్ నా దగ్గర ఇక్కడ 6 బాక్సెస్ ఉన్నాయి. ఇవి మాత్రం మనం చూసేద్దాము. ఇవి వచ్చేసి ఫస్ట్ ప్లెయిన్ బ్యాంగిల్స్ చూడండి. ఇందులో 5 రాడ్స్ ఉన్నాయి. సో 4 రాడ్స్ వచ్చేసి మెటల్ బ్యాంగిల్స్ అండ్ 5th వన్ వచ్చేసి మట్టి గాజులు. ఇవి నా ఇంటర్ బ్యాంగిల్స్ అనమాట. ఇంటర్ డిగ్రీలో తీసుకున్న మట్టి గాజులు. చూసారా, అప్పట్లో కూడా నేను ప్లేనే యూజ్ చేసేదాన్ని. ఇవి నేను రీసెంట్గా దసరా టైంలో తీసుకున్నాను. ఒక్కసారి మీరు ముందుకు వచ్చే నేను చూపిస్తాను, ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. చూసారా, ఇవి వచ్చేసి 4 రాడ్స్ వచ్చేసి మెటల్ అండ్ ఇది వచ్చేసి మట్టి గాజులు అనమాట. ఈ మెటల్లోనే మనకు ఆల్మోస్ట్ 32 to 34 కలర్స్ వచ్చేసాయి. డార్క్, లైట్ అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ ఉన్నాయన్నమాట. మనకి బార్డర్ శారీస్ మీద అయితే ప్లెయిన్ బ్యాంగిల్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. బికాజ్ బార్డర్ శారీస్ మీద మనం ఇలాంటి వేసుకున్నాం అనుకోండి, ఆ బార్డర్ జరీ తగిలి ఆ శారీ కొంచెం పాడవటం అలా జరుగుతుంది. ఇది నేను చాలా ఇయర్స్ ముందే నోటీస్ చేశాను అనమాట. సో అందుకని చెప్పేసి నేను ప్లెయిన్ బ్యాంగిల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇది మెటల్లోనైనా మట్టి గాజుల్లో అయినా. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. నాకు తెలిసి ఇంకా నేను జీవితాంతమే వేసుకోవచ్చేమో, అన్ని కలర్స్ అన్ని ప్యాటర్న్స్లో ఉన్నాయి. ఇంకొక బాక్స్. ఈ బాక్స్ వచ్చేసి మొత్తం మట్టి గాజులే. ఇందులో ప్లెయిన్ అండ్ కొన్ని పూల గాజులు కూడా ఉంటాయి. అంటే మా సైడ్ అయితే మేము ఇవి ఇప్పుడు మెటల్లో ఉన్నాయి కాబట్టి మెటల్ అంటున్నాను, బట్ ఇలా చమ్కీస్ ఉన్నాయి కదా, మేమైతే దీన్ని పూల గాజులు అంటాము. సో ఆ గాజులు కూడా ఉన్నాయి. అవి కొంచెం స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే చూడండి, ఎందుకు స్పెషల్ అంటే ఇవి వచ్చేసి నా సీమంతపు గాజులు. నా సీమంతం రోజున నాకు ఎన్ని బ్యాంగిల్స్ అయితే పెట్టారో ఆల్మోస్ట్ దాచుకోవడానికి ట్రై చేశాను, బట్ కొన్ని మాత్రం పాసిబుల్ అయ్యాయి కాబట్టి ఇవి దాచుకున్నాను అనమాట. నేను స్టిల్ నౌ ఇప్పటికైనా ఇంట్లో బ్యాంగిల్స్ వేసుకోవాలి అనుకుంటే నేను ఇవి మాత్రమే ప్రిఫర్ చేస్తాను. లేదా గ్రీన్ కలర్. గ్రీన్ ఇంకా నేను ఏ చీర కట్టినా దేని మీదైనా ఫస్ట్ ఎవరైనా చీర తీసుకున్నప్పుడు ఏం చేస్తా అంటే దీనికి మ్యాచింగ్ గోల్డ్ కలర్లో ఉంటాయి, గోల్డ్, రెడ్ అలా ప్రిఫర్ చేస్తారు. కానీ నేను మాత్రం ఫస్ట్ నా కళ్ళు వెళ్ళేవే గ్రీన్ మీదకి. నా దగ్గర గ్రీన్ కలెక్షన్ శారీస్లోనైనా, డ్రెస్సెస్లోనైనా, జ్యువెలరీలోనైనా చాలా ఉంటాయి. సో ప్రెసెంట్ మనం ఇవి చూసేద్దాం. ఒక్కసారి కొంచెం దగ్గరికి రండి. సో ఇవి 2 కలర్స్, దిస్ వన్, ఈ గోల్డ్ వన్, ఆరెంజ్ అండ్ బ్లూ, ఈ 3 కలర్స్ మాత్రమే నా దగ్గర మిగిలాయి. సో ఇవి 3 ప్యాటర్న్స్, 3 కలర్స్ వచ్చేసి నా సీమంతపు గాజులు. అండ్ ఇక్కడ పింక్ కనిపిస్తుందా,
ఇందులో అయితే ఒక్క బ్యాంగిల్ కూడా పోలేదు, పగలలేదు. ఇవి వచ్చేసి ఈ రెండు వచ్చేసి సారీ ఇది కాదు, ఇది ఓన్లీ పింక్ కలర్. ఇది వచ్చేసి నా సీమంతపుగా అయ్యో సారీ ఎంగేజ్మెంట్ బ్యాంగిల్స్. ఇవి వచ్చేసి నా శ్రీమంతపు అని శ్రీమంతపు మైండ్లోనే ఉండిపోయాను. ఇవి శ్రీమంతపువి, ఇవి వచ్చేసి నా ఎంగేజ్మెంట్ బ్యాంగిల్స్ అనమాట. ఇప్పుడు నేను ఇది వేసుకున్నాను కదా, ఈ వైట్ స్టోన్ది కూడా నా ఎంగేజ్మెంట్దే. ఇందులో మాత్రం ఒక్క బ్యాంగిల్ కూడా మిస్ అవ్వలేదు, చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. చూసారా, భవానీ అంటే మెమరీస్ని చాలా చాలా పక్కడబందీగా దాచేసుకుంటుంది అనమాట. ఎప్పటికైనా ఎన్ని ఇయర్స్ అన్నా అవి గుర్తుండిపోవాల్సిందే. అండ్ ఇవి వచ్చేసి మన రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్. ఇందులో దాదాపు ఒక 10 to 12 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. బట్ ప్రెజెంట్ మా దగ్గర 3 మాత్రమే ఉన్నాయి. మిగతావి అఫ్కోర్స్ యాజ్ యూజువల్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి. అండ్ ఇవి కూడా ఎప్పుడో తీసుకున్నాను కానీ నాకు అంతగా గుర్తులేదు. చూసారా, ఇక్కడ డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, ఇక్కడ కూడా మళ్ళీ లైట్ గ్రీన్లోనే మీకు 3 కాంబినేషన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా ఇంకొక గ్రీన్, ఇది కూడా ఇంకొక గ్రీన్, ఇది కూడా ఆల్మోస్ట్ ఒక గ్రీన్లో ఇన్ని కలర్స్ ఉంటాయి నా దగ్గర. అండ్ ఇవి రెడ్. అప్పుడప్పుడు ఈ 2 కాంబినేషన్స్ వేస్తాను, బట్ ఎక్కువగా నా చేతికుండేవి గ్రీన్ మాత్రమే. మా లేడీస్కి ఇవంటే సెంటిమెంట్ అండి. ఎంతసేపు మాట్లాడినా, ఎంతసేపు చూసినా ఆ మాటలు కానీ ఆ టైం కానీ అస్సలు తరగదు, ఇంకా పెరుగుతూనే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మట్టి గాజులు. నెక్స్ట్ ఇంకొక మెటల్ బాక్స్ని చూద్దాం. అండ్ ఇది వచ్చేసి మెటల్ బ్యాంగిల్స్. ఇవి మెటల్ అండ్ ఒక స్పెషల్ రాడ్ వచ్చేసి మళ్ళీ మట్టి గాజులు ఉన్నాయి. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఇవే ప్యాటర్న్, సేమ్ ఇదే బాక్స్. ఇది కూడా సేమ్ 32 to 34 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో లైట్, డార్క్, మిడిల్ కలర్, ఏ కలర్ ఎలా కన్ఫెస్ చేయాలి, ఏ కలర్ ఎలా చూపించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి ఇవన్నమాట, ఈ 4 రాడ్ మెటల్. అండ్ ఇది వచ్చేసి మట్టి గాజులు, అగైన్ మట్టి గాజులు. నా ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్లలో ఒక రాడ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. అండ్ ఒక ఫుల్ బాక్స్ సపరేట్గా మట్టి గాజులకే ఉంటుంది. ఈ 4 మెటల్ అండ్ ఇది వచ్చేసి ఈ పార్ట్ మాత్రమే మట్టి గాజులు. మీకు ఇవి ఒరిజినల్గా చూడడానికి సిమిలర్ కలర్స్ కనిపిస్తాయి. ఇంకా మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు, కానీ ఈచ్ సెట్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. లైట్, డార్క్ అలా ఉన్నాయన్నమాట. చాలా ఫ్యాన్సీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వేసుకున్న ఈ గాజులు వచ్చేసి ఇందులో సెట్టే, ఒక దాంట్లోంచి తీసేసుకున్నాను. ఇవి వచ్చేసి మట్టి గాజులు, వెల్వెట్ దాని మీద ఇలా చమ్కీస్లా ఉన్నాయి. ఇది ఏమై ఉండొచ్చు? మెటల్ చూపించాను, మట్టి గాజులు చూపించాను, ఇవి ఉండొచ్చు. ఇవి వచ్చేసి వెల్వెట్ బ్యాంగిల్స్. వెల్వెట్లో బ్యాంగిల్స్ ఉంటాయి అని చెప్పేసి నాకు ఐ థింక్ ఒక 1.5 year బ్యాక్ తెలిసింది. నిజంగా వీటిని వెల్వెట్ అంటారని ఐ ప్రామిస్, నిజంగా నాకు తెలియదు. సో ఇవి వచ్చేసి వెల్వెట్. ఇవి నేను మీషోలో తీసుకున్నాను. 2 sets ఏమో తీసుకున్నాను. ఒకటేమో ఫుల్, అది కూడా 32 to 34 సైజ్లో ఉండే. 32 to 34 కలర్ కాంబినేషన్స్లో ఉండే. అది అమ్మకి కావాలంటే అమ్మకి ఇచ్చేసాను అనమాట, అమ్మ సైజులో తీసుకొని. వెల్వెట్ కమ్ ఇవి వచ్చేసి ఇంకా ఫ్యాన్సీ టైప్ ఇలా సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అలా సైడ్ బ్యాంగిల్స్ అనమాట. ఒకసారి దగ్గరకు వచ్చేయండి. ఈ రాడ్స్ అయితే అస్సలు ఆగట్లేదబ్బా, కొన్ని అయితే లూజ్ అయిపోయాయి. ఇవి యాక్చువల్లీ 12 సెట్స్ వచ్చేసాయి. సో నేను 2 సెట్స్ పెట్టుకున్నాను, అందుకని చెప్పేసి మీకు డబల్ సెట్స్ కనిపిస్తాయి ఈచ్ కలర్లో. అండ్ ఇవి వచ్చేసి మొత్తం సైడ్ బ్యాంగిల్స్. ఇవి పర్ల్వి, ఇవి వచ్చేసి హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్. అండ్ ఇవి కనిపిస్తున్నాయా, ఇవి నా పెళ్లి గాజులు, పెళ్ళిలో సైడ్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి ఈ 4 అండ్ ఈ 2. ఇవి కొన్ని అయితే వేసుకొని ఇలా బెండ్ కూడా అయిపోయాయి. ఇవి కూడా మెటల్ బ్యాంగిల్సే. సో ఇప్పుడు నేను ఎక్కువగా ఇవి యూజ్ చేయట్లేదు, అందుకనే పక్కన పెట్టేశాను. బట్ ఇవి మాత్రం కొన్ని ఖరాబ్ కూడా అయ్యాయి. బట్ ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి. ఇది ఒక్కటే అనుకుంటా. ఇంకొక బాక్స్, ఇది వచ్చేసి స్పెషల్
ఇది వచ్చేసి స్పెషల్ కస్టమైజ్ బాక్స్. ఎందుకంటే ఇవి మాత్రం నా కొన్ని అవుట్ఫిట్స్కి థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలి అని చెప్పేసి నేను కస్టమైజ్ చేయించుకున్నాను. సో వాటి కోసం ఈ బాక్స్ సపరేట్గా పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఇవి వీటి కోసం తీసుకోలేదు, నేను ట్రావెల్ చేస్తుంటాను కదా అక్కడికి ఇక్కడికి, సో బ్యాంగిల్స్ ఇందులో పెట్టుకుంటే బాగుంటుందని తీసుకున్నాను. బట్ ఇవి కరెక్ట్ ఇందులో ఫిట్ అయిపోయాయి. సో పర్లేదులే, ఇంకా వీటిని పెట్టేద్దామని పెట్టేశాను అనమాట. ఇందులో పింక్, బ్లూ, ఎల్లో అండ్ స్కై బ్లూ ఆ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. అన్ని మిక్స్ మ్యాచ్ చేసేసాను. బట్ మనకి ఎలాంటి అవుట్ఫిట్స్ మీద ఎలా కావాలో అప్పుడు కావాల్సినట్టు తీసుకోవచ్చు అని ఇలా పెట్టేశాను అనమాట. ఇవన్నీ హ్యాండ్ మేడే. ఇవి ఆఫ్ కోర్స్ నేను ఇన్స్టాగ్రామ్ నుంచే తీసుకున్నాను. చూడండి, నిజానికి ఇవి ఎంత అందంగా ఉన్నాయో, వీటి వెనుక అంతే కష్టం, అంతే టైం స్పెండ్ చేయాల్సింది కూడా ఉంటుంది కదా. ఎంతో బ్యూటిఫుల్గా డిజైన్ చేసి నాకు పంపించారు. మోస్ట్ బ్యూటిఫుల్ సెట్స్ ఇవి. నా దగ్గర ఉన్న వాటిల్లో ఇవి కొంచెం కాస్ట్లీయెస్ట్. ఇంకా చూడండి, ఇక్కడ గుట్టలు గుట్టలుగా పేరుస్తున్నాను బాక్సులను అయితే. అండ్ ఇది వచ్చేసి ఇంకొక బాక్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇందులో కూడా కొన్ని మట్టి గాజులు, కొన్ని కాదు అన్ని మట్టి గాజులే ఉన్నాయి. ఇవి నా 7th క్లాస్లోవి, ఇవి 8th క్లాస్లోవి. సో ఒకసారి వచ్చేయండి చూపిస్తాను. ఇవి ఓల్డ్ కలెక్షన్, ఇప్పుడు మాత్రం యూజ్ చేయట్లేదు. బట్ చెప్పాను కదా ఆర్గనైజ్డ్గా దాచిపెట్టుకున్నాను అనమాట. అవి వచ్చేసి నాకు నా సీమంతం అప్పుడు గిఫ్ట్స్ ఇస్తారు కదా, అప్పట్లో అంటే ఒడి నింపుతారు కదా, అప్పుడు పెట్టిన బ్యాంగిల్స్ ఇవి అండ్ ఇవి. ఇందులో ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే యూస్ చేసేసాను నేను. అండ్ ఇవి మట్టి గాజులు ఇందాక చూపించాను కదా, వాటి కలెక్షన్ అనమాట. ఇవి ఎక్కడో మమ్మీ బీదర్ వెళ్ళినప్పుడు ఎక్కడో నాకు గుర్తుగా నా దగ్గర ఈ కలర్ లేదు పర్టికులర్గా అని తీసుకొచ్చేసారు. ఇవి నా స్కూల్ బ్యాంగిల్స్ అబ్బా. ఇవైతే సారీ, ఈ బ్యాంగిల్స్ గురించి చెప్పడమే మర్చిపోయాను. నా పెళ్ళి తర్వాత నేను ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఫస్ట్ సెకండ్ టైం వెళ్ళినప్పుడు అప్పుడు అంటే మా అత్తయ్య నా చేతికి వేయించారనమాట ఈ కలర్. యాక్చువల్లీ అక్కడ నా సైజ్ బ్యాంగిల్ దొరకట్లేదు, కలర్ దొరకట్లేదు. అలా ఓల్డ్లోకి బ్యాంగిల్స్ అమ్మే వాళ్ళు వచ్చారు. సో సర్లే, ఇంకా తన ప్రేమతో వేయిస్తున్నారు బ్యాంగిల్స్ అని చెప్పేసి ఇంకా నేను ఈ కలర్ వేసుకున్నాను. సో అలా దాచిపెట్టేశాను అనమాట. అప్పటికి చెప్పారు ఇది బాగాలేదు, నీకు సూట్ అవ్వదు అని, కానీ ప్రేమగా పెడుతున్నారు కదా మనం వద్దనలేమని చెప్పేసి ఇంకా నేను ఇవి సెలెక్ట్ చేసుకొని, ఇది ఒక్కటే ఉండే ఈ కలర్లోనే నా సైజు ఉండే, అందుకే ఇది తీసుకున్నాను. సో చూసారా ఎన్ని బాక్సెస్, ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా, ఎన్ని బట్టలు ఉన్నా, మనం ఏదన్నా సరే ఆర్గనైజ్గా సెట్ చేసుకున్నాం అనుకోండి, అది ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా అలానే భద్రంగా ఉంటాయి అన్నమాట. నా దగ్గర అదొక స్పెషాలిటీ ఉంది. ఎందుకంటే కొన్ని ఇయర్స్ బట్టలు, కొన్ని ఇయర్స్ థింగ్స్ నేనైతే చాలా జాగ్రత్తగా దాచిపెడుతూ ఉంటాను. అవి ఇప్పటికీ కొన్ని అంటే పాతవి ఇప్పటికి కూడా అలానే ఉన్నాయి కదా, ఏంటి అసలు ఖరాబ్ అవ్వలేదు అంటారు మా అమ్మ అయితే. సో నా దగ్గర మంచి క్వాలిటీ ఉందన్నమాట. చూడండి ఎన్ని బాక్సెస్, ఎన్ని బ్యాంగిల్ కలెక్షన్స్ నావి. ఇంకా కొంటూనే ఉంటాను. ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది కదా, ఇంకా అక్కడ వరకు అయ్యేదాకా బాక్సులు అయితే నేను పేరుస్తూనే ఉంటాను అనమాట. ఆడవాళ్ళకి బట్టలు కొనొద్దు, నగలు కొనొద్దు, బ్యాంగిల్స్ కొనొద్దు అంటే కష్టం అండి బాబు. అంతే ఇష్టంగా దాచిపెట్టుకుంటారు, అంతే ఇష్టంగా ప్రాణంగా చూసుకుంటారు కొన్నిటిని మాత్రం. సో ఐ థింక్ ఇంకా మా వీడియోలో ఇదే కలెక్షన్ ఉంది. నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. బట్ మన వీడియో మాత్రం డెఫినెట్గా మీకు నచ్చే ఉంటుంది కదా, అయితే మర్చిపోకుండా లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.